హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అజయ్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలిపి అండి. సో ప్రెసెంట్ అయితే మనం అలిపిలోని గవర్నమెంట్ బోట్ జెట్టి దగ్గర అయితే ఉన్నామన్నమాట. గ్లిమ్స్ అయితే చూసారు కదా ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కదా. వీడియో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ముందైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. మంచి మంచి సినిమాటిక్ షార్ట్స్ తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో, టైం ల్యాప్సులతో ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సో టూ సైడ్స్ విలేజ్ అండ్ మధ్యలో బ్యాక్ వాటర్స్ తో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మీకు ఒక మంచి పీస్ఫుల్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో చూసామనే అనుభూతి అయితే మీకు కన్ఫర్మ్ గా కలుగుతుంది. ముందుగా వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోలో అయితే మనం ఒక 5 ప్లేసెస్ కి అయితే వెళ్ళబోతున్నామండి. ఈ 5 ప్లేసెస్ గాను మనం ఒక బోట్ జెట్టీని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కేరళ గవర్నమెంట్ రన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఒక ఫుల్ డే టూర్ ప్లాన్ కి అయితే వీళ్ళు 400 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అప్పర్ డెక్ కి దీంట్లో వీళ్ళు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే మనకి ఫుల్ డే టూర్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదా, ఆ ప్లేసెస్ అన్ని అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా ఈ బోట్ జెట్టి దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మనం ఉన్నాం కదా, అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి. సో మనం గూగుల్ మ్యాప్స్ లో ఆల్పూజా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని కొట్టినట్లయితే మనకి జస్ట్ ఒక 100 నుంచి 200 మీటర్స్ లోనే ఈ బ్రిడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడే మనకి ఈ వేగా బోట్ అనేది సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వేగా బోట్ సర్వీస్ ని గవర్నమెంటే రన్ చేస్తుందండి. సో ముందుగా మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినట్లయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్ లోనే మనకి ఆఫీస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇన్ కేస్ మనం వీకెండ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా బిఫోర్ డే వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బోట్ కెపాసిటీ మొత్తం 70 మెంబర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో 50 నుంచి 70 మెంబర్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అప్పర్ డెక్ అయితే ఓన్లీ 20 సీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ మనం బోట్ లోకి అయితే ఎంటర్ అయిపోయి బోట్ వ్యూ మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతేకాకుండా మనం ఫ్రంట్ సీట్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో మనం మంచి మంచి వ్యూస్ అయితే చూపించడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో వన్స్ బోట్ రైడ్ స్టార్ట్ అయ్యాక ఎవరు సీట్స్ లో అయితే కూర్చోరు. ఎందుకోసం అంటే మంచి మంచి లొకేషన్స్ చూడడానికి బ్యాక్ సైడ్ గానీ అప్పర్ డెక్ లో బయట సైడ్ గానీ వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోట్ వ్యూ మొత్తం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది బోట్ యొక్క బ్లూ ప్రింట్ అండి. సో బోట్ లో ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి, క్యాబిన్ గురించి మొత్తం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒకసారి బ్యాక్ సైడ్ కి వచ్చేసి మనం వ్యూ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉందండి. అండ్ సన్నీ డే కూడా, వర్షం అయితే పడట్లేదు. సో మన అదృష్టం అనే చెప్పుకోవాలి. సో అటు ఎక్కువ ఎండగా లేదు, అలా అని చెప్పేసి క్లైమేట్ కూడా మనకి అనుకూలంగా లేకుండా అయితే లేదు. సో మంచి మంచి వీడియో అయితే చేసి మంచి మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో మీకైతే ఒక మంచి వీడియో ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. మంచి మంచి టైం ల్యాప్స్ అయితే వస్తాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో మొత్తం చూడండి. ఇంకా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా ఒక 4 ఫ్యామిలీస్ అయితే రావాలంట. సో ఈ లోపు మనం అప్పర్ డెక్ కి వెళ్ళేసి అప్పర్ డెక్ వ్యూ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. అప్పర్ డెక్ నుంచి విజువల్స్ ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఒక మంచి లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. సో అక్కడ నుంచి మనం వీడియో క్యాప్చర్ చేసినట్లయితే అప్కమింగ్ వీడియోలో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, విజువల్ వైజ్ గా కూడా. సో మనం అప్పర్ డెక్ కి అయితే వచ్చేసాము. అప్పర్ డెక్ నుంచి చూసినట్లయితే విజువల్స్ అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ డెక్ లో ఒక 20 సీట్స్ మాత్రమే ఉండడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఈ బోట్ సర్వీస్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదా ఆటో సర్వీసెస్ అని కొట్టినట్లయితే మనకైతే చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ SWTD ఆఫీస్ అని కొట్టినా కూడా మనల్ని ఈ లొకేషన్ కి అయితే తీసుకొని వస్తుందండి. సో మరొక 10 మినిట్స్ లో అయితే బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవబోతుందంట చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ బోట్ సర్వీసెస్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఫస్ట్ అయితే మీకు దీని గురించి క్లారిటీ అయితే ఇస్తాను. సో దాని తర్వాత మీరైతే ఏ బోట్ సర్వీస్ కి వెళ్ళాలా అని చెప్పేసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. బోట్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒక డిస్క్రిప్షన్ లాగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఏ ఏ ప్లేస్ కి వెళ్తామని. సో వాళ్ళ మాటల్లోనే వినండి.
వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బోట్ జర్నీ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది, మంచి మంచి లొకేషన్స్కి అయితే వెళ్తాము, అన్ని స్టాప్స్ దగ్గరికి అయితే ఆపము, కొన్ని స్టాప్స్ దగ్గర ఆపుతాము, అండ్ లంచ్కి అయితే ఒక మంచి లొకేషన్లో అయితే ఆపుతాము. సో అక్కడికి వెళ్ళేసి మనం మంచి ఫుడ్ తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్దాం అనేసి చెప్పడం అయితే జరిగింది. మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ బోట్ జర్నీ మొత్తం మనకి అరౌండ్ 40 కిలోమీటర్స్ అండ్ 5 అవర్స్ అయితే ఉండబోతుంది అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 8 ప్లేసెస్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి, 4 స్టాప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే పతిరమణల్ ఐలాండ్ అండి. సో మీరు టైటిల్ లో కూడా చూసారు కదా, పతిరమణల్ ఐలాండ్ అనేది మెయిన్ స్పాట్ అనమాట. అక్కడ నుంచి రిమైనింగ్ అంతా మనం విలేజ్ టూర్ అయితే ఉండడం జరుగుతుంది. సో జస్ట్ వెళ్ళేసి మనం బోట్ లోనే ఉండేసి ఆ విలేజెస్ అన్ని చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఒక మంచి వీడియో చూసామనే ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్ గా కలుగుతుంది. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే అలిపి బ్యాక్ వాటర్స్ అండి. ఈ అలిపి బ్యాక్ వాటర్స్ లో 3 మోడ్స్ ఆఫ్ బోట్ సర్వీసెస్ అయితే ఉన్నాయన్నమాట. 2 అయితే గవర్నమెంట్ రన్ చేస్తుంది, ఒకటైతే ప్రైవేట్ అనమాట. మనం సైట్స్ చూస్తున్నాం కదా బోట్స్, అవన్నీ ప్రైవేట్ అనమాట. సో 1 డే ఫుల్ డే టూర్ ఉంటుంది అనమాట, నైట్ స్టే అయితే ఉండదు. ఇంకొకటి వచ్చేసి ప్రైవేట్ లోనే ఇంకొక డిపార్ట్మెంట్ ఉందండి. సో అదైతే హౌస్ బోట్ అనమాట. అవైతే ముందు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా హౌస్ బోట్స్ అయితే మనం చూసుకోవచ్చు. అదైతే నైట్ స్టే కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాని ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 3500 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఈ 1 డే ఫుల్ డే టూర్ ఏంటంటే మనకి అరౌండ్ 1500 నుంచి 2500 రూపీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇదండి, ఈ వేగా బోట్ సర్వీస్ అనేది ఫుల్ డే టూర్ అయితే ఉండడం జరుగుతుంది, 5 అవర్స్ నుంచి 6 అవర్స్. సో దీనికైతే అరౌండ్ 400 రూపీస్ వరకు అయితే కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా గవర్నమెంట్ లో లోకల్ సర్వీసెస్ ఉంటాయండి, రేపు వీడియోలో అయితే మనం చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో నెక్స్ట్ ట్రిప్స్ అన్ని మనం లోకల్ బోట్ సర్వీసెస్ యూజ్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది. దీని కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ లోపే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ బోట్ జర్నీ వచ్చేసి 2 to 3 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఈ అలిపి సరౌండింగ్స్ లో ఏ ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి. సో మనం రైట్ సైడ్ లో చూస్తున్నాం కదా, వాటినే హౌస్ బోట్స్ అయితే అంటారండి. సో ఈ హౌస్ బోట్స్ లో అయితే నైట్ స్టే కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ మనం వెళ్తుంది అలిపి బ్యాక్ వాటర్స్ అండి. అటు ఇటు విలేజ్ ఉంటుంది, మిడిల్ లో వాటర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో అసలు ఎవరికి తెలీదు అన్న వాళ్ళ కోసం అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో హౌస్ బోట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిలో అయితే ఫుల్ డే స్టే అయితే ఉండొచ్చు అనమాట. మన ప్రయాణం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే జరిగిపోతుందండి. చూస్తున్నారు కదా, సో మనకి రోడ్స్ మీద 4 లేన్ రోడ్స్ ఎలా ఉంటాయో, సో ఇక్కడైతే వాటర్లో అలాగైతే ఉండడం జరుగుతుందండి. సో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి వెహికల్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి అలా బోట్స్ అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అనమాట. మెయిన్ సిటీలో ఉంటే మాత్రమే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అదర్వైజ్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ బోట్స్లోనే వీళ్ళైతే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా మన భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం అనుకుంటే, ఇలాంటి కేరళ లొకేషన్ లో వచ్చేసి స్టే ఉండడం అనేది ఇంకా అదృష్టం అండి. సో చూస్తున్నారు కదా, ఇంత పీస్ఫుల్ ప్లేస్ ని లైఫ్ లో మనం చూడాలనుకున్నా వేరే కంట్రీస్ అన్ని తిరిగి చూసినా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్లేసెస్ అయితే ఎక్కడా ఉండవు. ఎందుకోసం అంటే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి హిల్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, హిమాలయాస్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా అండి. వాటర్ ఫాల్స్ కానీ, మంచి మంచి ఇలాంటి గ్రీనరీ లొకేషన్స్ కానీ, ఇలా అన్ని కలిసి ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే నేను గర్వంగా చెప్పుకుంటాను మన భారతదేశం అని. చాలా మంది మనకి ఈ దేశం ఏమీ ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది చాలా కోపంగా బాధగా ఉంటూ ఉంటారనమాట. సో ఒకసారి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే కదా మనకు తెలిసేది మన కంట్రీ యొక్క గొప్పతనం అనేది. సో ఇలాంటి నేచర్ ఇచ్చింది, ఫుడ్ ఇస్తుంది, మనం బతకడానికి జీవన విధానం ఇస్తుంది, ఇన్ని ఇస్తుందండి. సో మనకి నిజంగా ఇలాంటి కంట్రీలో పుట్టడం అనేది నేను చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇల్లు, ఇంటి పక్కనే పంట పొలాలండి. సో చూస్తున్నారు కదా, ధాన్యాలు మన దగ్గర అయితే లారీల్లో ట్రాక్టర్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు, బట్ ఇక్కడ బోట్స్ లోనే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా అంటే చాలా రేర్ అండి. సో కంపల్సరీగా కేరళ ఎవరైనా ప్లాన్ చేసినట్లయితే ఈ ట్రిప్కి అయితే డెఫినెట్గా వెళ్ళండి. సో ఒక లైఫ్ టైం మెమొరీలు అయితే గుర్తుండిపోతుంది అనమాట. సో బోట్ స్పీడ్ అనేది మనకి ఒక 20-30 స్పీడ్లోనైతే వెళ్ళడం అయితే జరుగుతుంది, ఎందుకంటే చాలా పెద్ద బోట్ కదా. సో వాటర్ మీద చాలా స్లోగా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా అయితే అబ్జర్వ్ చేసి అయితే చూడొచ్చు అనమాట. మనం ఏదో సిటీస్లో ఉండే
పెట్టేసి జాబ్స్ అని ఎక్కువ సంపాదిస్తున్నామని పక్కన వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటా బతికేస్తున్నాము. బట్ ఇలాంటి లైఫ్ కావాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలండి. ఎందుకోసం అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా, డిప్రెషన్ లేకుండా మన జీవితాన్ని అయితే సాఫీగా గడిపేయచ్చు ఇలాంటి లొకేషన్స్ లో ఉన్నట్లయితే. ఈ ట్రిప్ లో నేను చాలా నేర్చుకున్నానండి. కంటెంట్ క్రియేషన్ ఒక్కటే కాదు, చాలా లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీ నుంచి నాకు కావాల్సింది ఒకే ఒకటి సపోర్ట్ మాత్రమే కావాలండి. సో మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఒక మంచి కమ్యూనిటీగా తయారు చేసినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే కాళ్ళు రెత్తుకునే విధంగా అయితే నేనైతే కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నా 200% ఎఫర్ట్స్ పెట్టేసి నేనైతే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఆల్మోస్ట్ 15 to 20 అవర్స్ అయితే నేను కష్టపడుతున్నానండి. సో దానికి తగ్గ ఫలితం మీరైతే ఇస్తారనే కోరుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి వీడియోస్ అండి, చాలా జెన్యూన్ వీడియోస్, టాప్ కంటెంట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ప్రెసెంట్ అయితే మనం లంచ్ బ్రేక్ అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా లొకేషన్ అనేది ఎలా ఉందో. ఇలాంటి లొకేషన్ లో లంచ్ చేయడం అనేది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు. చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా అయితే ఉందండి నాకు. సో ఇలాంటి మూమెంట్స్ లైఫ్ లో ప్లాన్ చేసుకుంటే జరగవండి, వాటంతటికి అవే జరగాలి. మనం వాటి కోసం ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనం నిరంతరం వెతుకుతూ ఉంటే మనకు నచ్చింది ఏదో ఒక రోజు అయితే దొరుకుతుంది. సో దానికోసం మనం ఎక్కడ ఆగకూడదు, నిరంతరం మనం పాకులాడుతా కష్టపడతానే ఉండాలన్నమాట. సో ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇమాజినేషన్ లో కూడా అయితే మనకు కలగదనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను నా డైరెక్ట్ గా కళ్ళతో అయితే మీకు చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. క్రేజీ అండి, నిజంగా క్రేజీ అంటే క్రేజీ అనమాట. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నుంచి టైం ల్యాప్సెస్ అయితే పెడతాను, చూసేయండి. టైం ల్యాప్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఆ రిఫ్లెక్షన్స్ అనే వాటర్ మీద పడతా మనం వెళ్తుంటే ముందుకి చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, నో ఫోన్ కాల్స్, నో టెక్స్ట్ మెసేజెస్, నో డిప్రెషన్. ఒక మంచి లొకేషన్కి వచ్చేసి ఇలాంటి అనుభూతి చెందినట్లయితే మనకున్న డిప్రెషన్ అనేది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. మనం ఎంత సంపాదించుకుంటున్నాం అనేది కాదు, సో దాన్ని మన కోసం ఎంత స్పెండ్ చేసుకుంటున్నాం అనేది కూడా చేసుకోవాలండి. ఎందుకోసం ఇలా అంటున్నానంటే, మనం ఒక 30 years 40 years కష్టపడి ఒక 2 కోట్లు 5 కోట్లు కష్టపడి దాచిపెడతాము. ఆ దాచిపెట్టాక మనం అనుభవించే టైంలో ఆ నెక్స్ట్ డేనే చనిపోయామంటే ఆ కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయికి మీనింగే ఉండదండి. ఎందుకోసం అంటే మన పేరెంట్స్ జనరేషన్ అయితే చూసాము, వాళ్ళు చాలా కష్టపడ్డారు, సంపాదించారు, మన కోసం అయితే దాచారు, ఇస్తున్నారు, ఇంకా వాళ్ళు కష్టపడతానే ఉన్నారు. సో ఆ జనరేషన్ చూసైనా మనం నేర్చుకోవాలన్నమాట ఎలా బతకాలి అని. ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పట్లేదండి, నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను అంతే. సో మనం కష్టపడి చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తా మంచి శాలరీస్ సంపాదిస్తుంది ఎందుకు? మంచి నిద్ర, మంచి తిండి, సంతోషంగా జీవించడానికే కదా. మనం ఈ
కాంపిటీషన్ అనే వాళ్ళలో పడిపోయి మనకు కావాల్సినవన్నీ వదిలేస్తున్నామండి. అవసరం లేని వాటి గురించే పట్టించుకుంటున్నాం అనమాట. సో ఈ వీడియో చూసి ఒక్కరైనా సరే మీ లైఫ్ ని చేంజ్ చేసుకున్నట్లయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీకు కంటెంట్ అనేది ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మంచిగా ఫుల్ గా తిన్నాం కదా. సో నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లే లోపు నిద్రపోకుండా అని చెప్పేసి ఇలాంటి యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫుడ్ గురించి చెప్పడం మర్చిపోయా అండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు వచ్చినట్లయితే ఫ్రాన్స్ కర్రీ అండ్ పరోటాలు దొరుకుతాయి ఇక్కడ. సో పరోటా అయితే మనం 2 లేదా 4 తినగలుగుతాం కదా, కానీ ఇక్కడ నేను 6 తిన్నానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఎలా ఉందో. సో మనమైతే పతిరామనల్ ఐస్లాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి జంగల్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి ఐస్లాండ్ అనేది. సో ఎక్కడ మిస్ అయితే అవ్వద్దు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వ్యూ అయితే చూసుకుందాము. అసలు ఇలాంటి స్కైస్ కానీ కింద వాటర్ కానీ లష్ గ్రీన్ లొకేషన్స్ కానీ మనం అన్ని ఒకే చోట చూడడం అనేది సో ఇక్కడ మాత్రమే పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఈ ఐస్లాండ్ దగ్గరికి రావడానికి ఓన్లీ 2 పాసిబిలిటీస్ అండి. ఒకటి మనం పర్సనల్ బోట్ హైర్ చేసుకొని రావాలి, లేదా గవర్నమెంట్ ఈ వేగా బోట్ లోనే రాగలం అనమాట. సో ఇక్కడ ఈ పతిరామనల్ ఐస్లాండ్ కి అయితే 20 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఒక ఫారెస్ట్ లోకి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మనం మెయిన్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో వచ్చే దారిలో ఏంటంటే మనకి చాలా బర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. బట్ అవన్నీ ఏంటంటే ట్రీస్ కి టాప్ లో ఉండడం వల్ల మనం అయితే వాటిని చూడలేము. ఇన్ కేస్ మనం టెలిస్కోప్ లేదా అలాంటి ఏమైనా పరికరాలు మనతో క్యారీ చేసినట్లయితే సో ఆ బర్డ్స్ ని క్లియర్ గా చూడొచ్చు అనమాట. సో టెలిస్కోప్ లాంటిది ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే కంపల్సరీగా తెచ్చుకోండి. ఇక్కడ కుమరకం అనే ఒక లొకేషన్ కూడా ఉంటుంది, అక్కడ బర్డ్ శాంక్చురీ అయితే ఉంటుందండి. సో మన నెక్స్ట్ వీడియో అయితే అదే అనమాట. సో అక్కడ కూడా టెలిస్కోప్ లాంటిది
మీద ఉన్నట్లయితే మనం రకరకాల బర్డ్స్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక ఐస్లాండ్లో ఒక టెంపుల్ అండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి లొకేషన్ అనేది నాకు తరచుగా డ్రీమ్స్లో వస్తూ ఉండేదన్నమాట. ఒక లష్ గ్రీన్ లొకేషన్ అనమాట. సో దాంట్లో ఒక చిన్న హోల్ లాగా, ఆ హోల్లో నుంచి చూస్తే మనకి సముద్రం కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ ఒక ఉయ్యాల, దాంట్లో మనం కూర్చొని ఊగుతున్నట్లు నాకు నిజంగా డ్రీమ్ వచ్చేది. మరి సినిమాల ప్రభావం వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ సో నా డ్రీమ్ అయితే ఈరోజు నేను డైరెక్ట్గా లైవ్లో చూశాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి లొకేషన్లో ఎర్లీ మార్నింగ్లో లేచి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మన కళ్ళతో చూసేసి అలాంటి ఒక లొకేషన్ని సో ఇలాంటి బ్యాంబూ హౌస్లో స్టే ఉండి ఇక్కడే ఫుడ్ వండుకొని తిన్నట్లయితే ఎంత అద్భుతమైన జీవితం అండి. సో ఒకసారి ఊహించుకోవడానికి మనకి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది కదా. సో ఒకసారి ఈ బ్యాంబూ ట్రీకి కూడా పైకి ఎక్కేసి మనం లొకేషన్ అనేది చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. మీరైతే వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ లైక్స్ అయితే నేను మరిన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే. సో మీరైతే మంచి సపోర్ట్ ఇస్తారని అయితే నమ్ముతున్నాను. ఒకసారి ఈ బ్యాంబూ ట్రీలో నుంచి లొకేషన్ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇలాంటివే పెద్ద పెద్దవి ఉంటాయండి, వాటిని అయితే టవర్స్ లాగా యూజ్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ ఏమైనా ముప్పు ఉన్నా కానీ ఎవరినైనా తెలుసుకోవాలనుకున్నా కానీ సో అక్కడ నుంచి మనం సైకిల్ చేసినట్లయితే లేదా ఏదన్నా సౌండ్స్ చేసినట్లయితే సో ఆ లొకేషన్కి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇలాంటివి అయితే కడతారనమాట. సో చూస్తున్నారు కదా, చిల్డ్రన్ పార్క్ కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ బోట్ రైడ్ అనేది ఫ్యామిలీస్ కోసం, సోలో ట్రావెల్ చేసే వాళ్ళ కోసం అండ్ ఇంకా గ్రూప్స్తో వచ్చినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వచ్చేసినట్లయితే సో వాళ్ళైతే ప్రైవేట్ జెట్ లేదా హౌస్ బోట్స్కి అయితే వెళ్ళడం అనేది మంచిదని అయితే నేను చెప్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు, బట్ హౌస్ బోట్ అనేది సో వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి కొంచెం హనీమూన్ ట్రిప్లా వస్తారు కాబట్టి సో హౌస్ బోట్స్ అనేవి ప్రిఫర్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, కిడ్స్ ఆడుకోవడానికి అయితే డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక 30 minutes అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మనం ప్రైవేట్ జెట్లో వచ్చినట్లయితే సో ఇంకా ఒక 2 hours అయినా సరే మన పాసిబిలిటీ కాబట్టి మనకి నచ్చినంతసేపు కిడ్స్ని తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడ స్పెండ్ అయితే చేయొచ్చు. వీటిల్లో నాకు ఈ 360 degrees రొటేషన్ తిరిగేది అయితే బాగా నచ్చిందండి. సో మనమైతే కొంచెం సేపు చిన్నపిల్లోడు అయిపోయి సో లొకేషన్ అయితే చూపించడం కోసం ఎక్కానండి అంతే. సో మనకి ఇలాంటిది ఉన్నప్పుడు మనం 360 degrees కెమెరా అయితే రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి 360 degrees లో వ్యూ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో చూసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పినట్లే ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళ కిడ్తో వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ పిల్లోడికి కూడా ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ అండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ తీసుకొని సో వాడికి ఫ్యూచర్లో చూపించినట్లయితే వాడికి ఇంతకంటే ఏమి ఇవ్వగలరండి పేరెంట్స్ అనేవాళ్ళు. సో మనం ఆశలు ఇచ్చిన అవన్నీ ఈ రోజుల్లో అసలు ఎవరు కేరే చేయట్లేదండి. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చినట్లయితే సో అవి వాడికి లైఫ్ టైమ్ గుర్తుంటాయి అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక క్రేజీ థింగ్ చూశానండి. సో అసలు ఇలాంటి ఒక లొకేషన్ ఉందని తెలియడమే గ్రేట్ అనుకుంటే ఇక్కడికి వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ అనేది అసలు క్రేజీ అంటే క్రేజీ ఐడియా. కాలం సమానవర్ధంతే యథా భావ యుగే యుగే. దీని అర్థం ఋషులు, సిద్ధులు, దేవతలు, పక్షులు, జలపాతాలు, మృగాలు ఇవన్నీ కాలానుసారం మారుతూనే ఉంటాయి. ఆ గమనాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. అటువంటప్పుడు మనుషులైన మనకెందుకురా ఇంత పట్టుదల? అనుకున్నది జరగలేదని, జరిగిన దాన్ని గురించి అనుకోలేదని ఎందుకురా బాధపడతామని చెప్పాను వాడికి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో ఆల్మోస్ట్ మేమైతే ఒక 1 hour వరకు అయితే స్పెండ్ చేసామన్నమాట. సో తినేసి వచ్చాము కాబట్టి అందరికీ ఓపిక అయితే ఎక్కువగానే ఉంది. సో ఎక్కువ నడిచేసాము. సో ఈ పతిరామనల్ ఐస్లాండ్ మొత్తము మనకి ఒక 2 kilometers రేడియస్లో అయితే ఉండడం జరుగుతుంది.
పతిరామనల్ ఐస్లాండే కాదండి, ఇలాంటివి అలిపి సరౌండింగ్స్ లో మొత్తం 80 ఐస్లాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడికి హౌస్ బోట్స్ ద్వారానే వెళ్ళొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. బట్ గవర్నమెంట్ సర్వీస్ అనేది ఈ ఒక్క ఐస్లాండ్ కి అయితే ఎవ్రీడే మార్నింగ్ 11 AM కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ వీకెండ్స్ వచ్చినట్లయితే కంపల్సరీగా బిఫోర్ డే వెళ్ళేసి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. వీక్ డేస్ లో రష్ అనేది ఎక్కువగా ఉండదు, ఒక 20 to 30 మెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ వీకెండ్స్ లో అయితే ఎక్కువ మంది వస్తారని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, హౌస్ బోట్స్ అయితే మనం ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ బోట్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా స్లోగా వెళ్తాయండి. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్ స్పీడ్ లోనే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదైతే ఫుల్ డే కాబట్టి ఒక 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపించడం జరుగుతుంది మనకి అలిపి సరౌండింగ్స్ లో. నైట్ కి అయితే వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళ హౌసెస్ దగ్గరికి అయితే తీసుకెళ్లేసి మనకి డిన్నర్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ అన్ని అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతారు ఎర్లీ మార్నింగ్. అండ్ మనకి అరౌండ్ 9 PM కి అయితే మన లొకేషన్ లో అయితే డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ బోట్ ట్రిప్ అనేది ఏంటంటే మనకి ఒక సర్కిల్ లాగా ఉండడం అయితే జరుగుతుందండి. సో మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అప్ అండ్ డౌన్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఒక 80 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది సర్కిల్ లాగా ఉండడం వల్ల సో మనకి చాలా ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి అనమాట. మనం రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూస్తాము, బట్ ప్రతి చోట అయితే ఆపరు. బోట్ రైడ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా సాఫీగా అయితే సాగిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇది ఒక మరొక ఐస్లాండ్ అనమాట. సో ఇలాంటి ఐస్లాండ్స్ ఈ సరౌండింగ్స్ లో 80 అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఈ అలిపి విలేజెస్ అండి. సో ఈ అలిపి విలేజెస్ అని ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి రేపటి వీడియోలో అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ అలిపి రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే నార్మల్ బోట్ రైడ్స్ కి వెళ్ళడం కంటే దీనికైతే వెళ్ళండి. సో వన్ డే ఈ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఏంటంటే మీకు నార్మల్ బోట్ రైడ్స్ అనేవి ఇంకా బోర్ గా అనిపించవు అనమాట. సో ఫస్ట్ మనం నార్మల్ బోట్ రైడ్స్ చేసినట్లయితే ఇది ఒక 6 to 7 hours ఉంటుంది కాబట్టి ఈ బోట్ రైడ్ అనేది మనకి బోర్ కొట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఫస్ట్ మనం అల్పీకి రాగానే ఈ బోట్ రైడ్ చేసేసినట్లయితే నెక్స్ట్ బోట్ రైడ్స్ అనేవి మనకి ఈజీగా ఉంటుంది, అలవాటు అయిపోతుంది అనమాట ఎక్కువసేపు జర్నీ చేయడం. వీటిని బోట్ జెట్టీస్ అని పిలుస్తారండి, ఎందుకంటే ఇవి బోట్ లాగా ఉంటాయి అండ్ క్రూజ్ లాగా ఉంటాయి అనమాట. సో బోట్ లాగా ఉండడానికి క్రూజ్ లాగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇవి బోట్ లాగా ఉండి లోయర్ డెక్ అప్పర్ డెక్ ఉంటాయి. అండ్ క్రూజ్ అంటే మనకు తెలుసు కదా, చాలా అంటే చాలా ఫ్లోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో అదే డిఫరెన్స్ అనమాట. సో ఇలా 2 floors ఉంటాయి కాబట్టి బోట్ జెట్టీ అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ అలిపి బ్యాక్ వాటర్స్ లో కాయాకింగ్ చేయాలనేది చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అండి. సో మనమైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కాయాకింగ్ కూడా చేసి చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. నేను ఆల్రెడీ మండ్రూ ఐస్లాండ్ దగ్గర కాయాకింగ్ చేయాల్సింది, బట్ అలిపిలో చేయాలని చెప్పేసి పట్టుబట్టి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ కాయాకింగ్ కూడా చేయడం అయితే జరిగిందండి. సో ఆ డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ బోట్ జెట్టి జర్నీ ఉన్నంతసేపు మంచి మంచి సౌండ్స్ పెట్టేసి మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి, అస్సలైతే మిస్ అవ్వద్దు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, మీ సున్నితమైన వేళ్లతో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ ఉంటుందండి. సో అప్కమింగ్ వీడియోస్ చేయడానికి అండ్ మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక ధైర్యంతో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి ఏదో ఒకటి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.